బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం విజయవాడలో ఉగ్రవాద సానుభూతి పరుల కదలికలు బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సాయిదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రలింకుల కేసులో సాయిదా బేగం కీ రోల్గా వ్యవహరిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. టూటౌన్ పిఎస్లో సాయిదా బేగంను పోలీసులు విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం విజయవాడలో ఉగ్రవాద సానుభూతి పరుల కదలికలు బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సాయిదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రలింకుల కేసులో సాయిదా బేగం కీ రోల్గా వ్యవహరిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. టూటౌన్ పిఎస్లో సాయిదా బేగంను పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం విజయవాడలో ఉగ్రవాద సానుభూతి పరుల కదలికలు బయటపడడం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసులో మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ చెందిన సాయిదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? అయితే విజయవాడలో 3 ఉగ్రవాదుల అరెస్టు తర్వాత ప్రధానంగా చూస్తే హైదరాబాద్ సంబంధించిన లింకులు కూడా పూర్తిగా బయటపడ్డాయి. అయితే చెంచల్గూడకు సంబంధించిన సాయిదా బేగం ని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఫారిన్ హ్యాండర్స్ అయిన అలీ అకీం షురు అనే సంబంధించిన సోషల్ మీడియా ద్వారా కూడా కొంతమంది యువకులను కూడా ఆకర్షితులుగా కొన్ని పోస్ట్ కూడా చేస్తున్నారు ఉగ్రవాదులకు సంబంధించి. అయితే ఇందులో చూస్తే మాత్రం 3 అరెస్ట్ కూడా చేశారు. సోహెల్ బేగ్, షరీఫ్, డానిష్ అనే 3 తీవ్రవాద సంబంధించిన పూర్తిగా వీరంతా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, అంతేకాకుండా యువకులను ఆకర్షించే విధంగా కూడా పోస్ట్ పెడుతున్నారని చెప్పి కూడా పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించగా అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే ప్రధానంగా వీరి వెనక ఏ ఉగ్రవాద సంస్థ పనిచేస్తుంది, అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయో దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే సాయిదా బేగం ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదులకు సంబంధించి స్లీపర్ సెల్స్ గా వీరంతా కూడా పనిచేస్తున్నారని చెప్పి ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా కొంత సమాచారం రాబట్టే నేపథ్యంలో ఇటు సాయిదా బేగం విచారిస్తే మాత్రం కొంతమంది పేర్లు వస్తాయి. వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా హైదరాబాద్ సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీని వెనక అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు.